తెలంగాణ ఉద్యమం సమయంలో కిరసనాయిలు నెత్తిన పోసుకుని అగ్గిపెట్టె దొరక్క ఆగిపోయినటువంటి హరీష్ రావు గారు ఆ టెంపర్మెంట్ కారణంగా అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు ఆత్మ బలిదానాలకు అన్నటువంటి చర్చ నడిచింది. ఆ రోజుల్లో రోజు లెక్క చెప్పేవాళ్ళు 100, 200, 500, 1000, 5000, 10,000 అని. అధికారంలోకి వచ్చాక 100, 125 మందిని కూడా గుర్తించలేదు. అది కంటిన్యూగా జరిగినటువంటి అంశం. మొన్న గద్దె దిగడానికి ఆ అమరుల ఆక్రోశం కూడా వన్ ఆఫ్ ద కారణమైంది. ఇప్పుడు చంద్రబాబు గారు మన జైల్లో ఉన్నారు. నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీని లెక్క చెప్పింది 146 మంది దాకా చనిపోయారని. చంద్రబాబు గారు జైల్లో ఉండటంతో మనస్తాపంతో చనిపోయినటువంటి వాళ్ళు అన్నటువంటిది 146 మంది పేర్లు చెప్పింది. వాళ్ళని ఆదుకుంటామని బాలయ్య ప్రకటించారు. మీ ఇళ్ల దగ్గరకు వస్తున్నానన్నారు. ఆ తర్వాత బాలయ్యని పక్కన పెట్టి భువనేశ్వర్ గారిని ముందు పెట్టారు. ఆవిడతో కొన్ని చోట్ల తిప్పారు. 3 లక్షల రూపాయలు ఇంటికి పరిహారం అన్నటువంటి 2-3 చోట్ల తిరగడం అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఆగిపోయింది. ఆ తర్వాత బాబు గారు జైలు నుంచి బయటికి రాగానే ఈ కుటుంబాన్ని పట్టించుకునేవాళ్ళు లేరు, ఇచ్చేవాళ్ళు లేరు. నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. వాళ్ళకి డబ్బులు ఇప్పించేటట్టు చూడండి, అదేదో బాబు గ్యారంటీ, లేకపోతే బాబే నమ్మకం, లేకపోతే న్యాయం గెలవాలి, ఇట్లాంటిది ఏదో పేరు చెప్పారు. ఆ న్యాయం గెలవాలో నిజం గెలవాలి అనుకున్నప్పుడు బాబు గారు జైలుకి రాగానే నిజం గెలిచిందని వాళ్ళు ఓడిపోకూడదు కదా, వాళ్ళకేదో అన్యాయం చేసినట్టు కాకూడదు కదా. ఇచ్చే 3 లక్షలతో ఏం కాకపోవచ్చు, కానీ ఒక మాట తప్పకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంలో ఓదార్పు యాత్ర ఇష్యూలో సోనియా గాంధీతోనే గొడవ పడ్డాడు. ఆ తర్వాత తను తెలంగాణలో చెల్లెల్ని తిప్పి ప్రతి ఇంటికైతే ₹1,00,000 ఇచ్చి కనీసం ఆ ఫోటో కూడా తీనిచ్చేవాడు కాదు. వెళ్ళి పరామర్శించేది తప్పించి డబ్బులు ఇచ్చేదాన్ని, ఫోటోలు కూడా పెట్టనిచ్చేవాడు కాదు. అది కొంత అతని నైజం. ఇక్కడ మనం ఫోటోలు చూపెడుతున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఆపేయడం కరెక్టా, ఇది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక మాట అన్నాక మాట మీద నిలబడాలి. సరే, భువనేశ్వర్ గారు కాదు చంద్రబాబు గారు ఇవ్వచ్చు, లేదంటే కనుక లోకేష్ గారినైనా తెప్పచ్చు, లేదా అచ్చెన్నాయుడు గారిని తెప్పచ్చు. ఒక మాట అన్నాక అది నిలబెట్టుకోవాలి కదా, ఆలోచించుకోవాల్సింది.